హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీనిక ఉమెన్స్ వరల్డ్ అండి. ఈరోజు చిన్న పాపదండి 5 ఇయర్స్ బేబీది నేను అక్కడ మెజర్మెంట్ అయితే తీసుకున్నాను. లెహెంగా బ్లౌజ్ అండి. ఓవరాల్‌గా మనకి మనీ ఇచ్చేశారు. మనం తీసుకొచ్చి కుట్టి ఇవ్వాలి. చూడండి నేను హైట్ అయితే తీసుకున్నాను. 7 ఇంచెస్ వరకైతే లోపలికి పట్టీ కోసం అయితే ఉంచేసుకున్నాను. క్లాత్ ఎక్కువగా ఉంది. మనకు వేస్ట్ అవుతుందని నేను లోపలికైతే మడచడానికి పెట్టుకున్నాను. అలాగే లైనింగ్ కూడా పోన్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ ప్యాటర్న్‌ని నేను 3 టైప్ ఆఫ్ చేస్తున్నానండి. ఇక్కడ బాడీకి కూడా లైనింగ్ తీసుకొని, బాడీకి కూడా పళ్ళు పార్ట్ అటాచ్డ్ చేసుకొని లాంగ్ ఫ్రాక్ లాగా చేస్తున్నాను. కాబట్టి నేను లైనింగ్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. బాడీకి మనం పళ్ళు పార్ట్‌నైతే జాయిన్ చేస్తామండి. చూడండి ఇక్కడ మనకి హైట్ వచ్చేసి 8 అండి. షోల్డర్ వచ్చేసి 8, అందులో 4 అయితే తీసేసుకున్నాను. మనకి లాంగ్ ఫ్రాక్ లాగా వేసుకోవచ్చండి. అలాగే మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే వేయించాను. మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. చున్నీ కూడా దీని మీద ప్రేరప్ చేసేలాగా నేను వేశాను. ఆ పిక్ నేను మళ్ళీ మీకు పెడతాను చూడండి. చూడండి నేను ఇక్కడైతే బాడీ అయితే కట్ చేసేస్తున్నానండి. 3 ఇంచెస్ వరకు అయితే హైటు, అలాగే 3 ఇంచెస్ మనకు షోల్డర్ ఉండాలి. అలా చూసేసుకొని కట్ చేసేసుకున్నానండి. చూడండి మనకైతే ఓవరాల్‌గా వెనక భాగం, ముందు భాగం అయితే అయిపోయిందండి. 2 కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు 2 భాగాలైతే ఒకేసారి కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి చీరలో మిగిలిన పళ్ళు ఉంటుంది కదండీ! ఆ పళ్ళుతోనైతే నేను పైన బాడీకైతే మనకి లాంగ్ ఫ్రాక్ మోడల్‌లో పెడదామనైతే అనుకుంటున్నాను చూడండి. బట్ అక్కడ చిన్న చిన్నగా ఉండేసరికి కరెక్ట్‌గా సెట్ అవ్వట్లేదు. నిండుగా రెడ్ కలర్ వచ్చేలాగా ఉంటే చాలా నీట్‌గా కనిపిస్తుంది కదా! అందుకనేసి మళ్ళీ తిప్పి పెట్టాను. చాలా నీట్‌గా వచ్చిందండి. మీరు కటింగ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా మీకు వీడియోస్ అయితే అర్థమవుతాయండి. పక్కా కొలతలో 5 ఇయర్స్ పాపదండి నేను కట్ చేసేదైతే. చూడండి ఇక్కడ 2 కూడా ఒకేసారి పెట్టేసుకున్నాను. 2 మడతలు పెట్టేసుకొని కరెక్ట్‌గా 2 మడతలతో సహా వచ్చేసింది. కటింగ్ అయితే బాడీ పార్ట్ అయితే అయిపోయిందండి. నేను మీకు చూపిస్తాను. కుట్టడం కూడా ఎలా ఈజీనో అనేది నేను ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఓవరాల్‌గా మన బాడీని అలా పెట్టేసుకొని రౌండ్ నెక్‌తో మనకి అముల్ పార్ట్ కూడా కుట్టేసి మలిపేసుకుంటే మనకి రెడీ అయిపోతుందండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వెనక భాగం, ముందు భాగం కూడా అలాగే పెట్టేసి కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనకి లెహెంగా ప్లస్ బాడీ అయితే అయిపోయిందండి కటింగ్ వీడియోలో. నెక్స్ట్ వీడియో మనకి ఇప్పుడు బ్లౌజ్ పార్ట్ అండి. బ్లౌజ్ పార్ట్ కూడా నేను చూపిస్తాను. బ్లౌజ్‌కైతే నేను మగ్గం అయితే వేయించానండి పాపకి. చూడండి ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను. 80 మీటర్స్ 80 పాయింట్స్ అండి. డబల్ అయితే మలిపేస్తున్నాను. డబల్ మలిపేసుకొని పెట్టేసుకున్నాను. మనకి పాప హైట్ వచ్చేసి మనం ఇక్కడ 10 అయితే తీసుకుంటున్నామండి. మలపడానికి ఒక 1 ఇంచ్ అయితే ఎక్కువగా తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి పాపది 10 ఉందండి. నేను 4 ½ అయితే తీసుకుంటున్నానండి. చూడండి ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 4 ½ అముల్కైతే తీసుకున్నానండి. మొత్తం ఓవరాల్‌గా చెస్ట్ 20 ఉందండి పాపది. ఆ 20లో సగం మనకి 10 అండి. 10లో సగము 5 వస్తుంది. 6 అయితే పెట్టేసుకున్నానండి. చూడండి నేను అమూల్ పార్ట్‌కైతే గీసేసుకుంటున్నాను. స్ట్రెయిట్ లైన్స్ అయితే. నాకు ఇది అర్జెంట్‌గా ఇవ్వాలి కాబట్టి నేను స్కేల్ ఎక్కడుందో కనిపించట్లేదు. టేప్ తోటి అలా స్ట్రెయిట్‌గా గీతలైతే గీసేసుకుంటున్నాను. మనకి ఎక్స్ట్రాగా క్లాత్ అయితే ఎక్స్ట్రాగానే వదులుకున్నానండి. చిన్న పాప కాబట్టి అది మళ్ళీ మనకు ఒక 2 ఇయర్స్ వరకు వేసుకునేలాగా వచ్చేలాగా ఉండాలనేసి నేను క్లాత్ అయితే ఎక్కువగా హైట్‌కు కానీ వెడల్పుకి కానీ ఉంచుకున్నాను. ఇప్పుడైతే నేను కటింగ్ అయితే చేసేస్తున్నానండి. చూడండి కొంచెం క్లాత్ ఎక్కువగానే ఉంచేసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ నెక్ ప్యాటర్న్ అయితే కట్ చేయొద్దండి. మగ్గం కదా ఆ బ్లౌజు. నెక్ చూసుకున్న తర్వాతే పెట్టుకోవాలి. మనకి 3.5 ఇంచులు అయితే చేతులండి చిన్న పాపవి. నేనైతే నీట్‌గా వేయించాను వరకు. చూడండి చేతులు అయితే అయిపోయాయి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మగ్గం వర్క్ అండి. చూడండి చాలా నీట్‌గా 2 లైన్స్ అయితే వేయించాను. చిన్న పాపకి చాలా బాగా కనిపిస్తుందండి. ఇక్కడ 2 లైన్లు కరెక్ట్‌గా ఉన్నాయా లేవా చూసేసుకొని దానిపైన మనము కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ అయితే కరెక్ట్‌గా పెట్టేసుకోవాలండి. మిడిల్‌లో వచ్చేలాగా చూసుకొని పెట్టేసుకొని మిగిలిన క్లాత్ అయితే మనం కట్ చేసేసుకోవాలండి. నేను ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తున్నాను. మన వీడియోలు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు 1కి 2 సార్లు ఖచ్చితంగా మీకు అర్థమవుతాయండి. చూడండి కొంచెం అక్కడ క్లాత్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉంది. చూడండి
కుడితే అలా నీట్గా వస్తుంది. మనకు చేతులు ఎంత అవసరం ఉంటే అంత తీసుకుంటే సరిపోతుందండి. నేను కొంచెం అయితే క్లాత్ ఎక్కువనే తీసుకున్నాను. ఇప్పుడు మన ముందు భాగాన్ని అయితే కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసేసుకొని 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలండి. కొంచెం అటు ఇటు అయినా కూడా నెక్ అనేది అసలు రాకుండా అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన నేనైతే లైనింగ్ క్లాత్ అయితే పెట్టేశాను. మనము కుట్టడానికి మన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా వదులుకొని మనము కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువగానే కట్ చేస్తున్నాను. క్లాత్ అయితే ఎక్స్ట్రాగా ఉంది. ఇప్పుడు మన వెనక భాగం అండి. వెనక భాగానికి కూడా కొందరు మనకి అలా 2 ఇంచెస్ వరకే అక్కడ ఉక్కుల పట్టి పెట్టుకోవడానికి వదిలేసి పెడతా ఉంటారండి. చాలా నీట్‌గా ఏసిండ్రు. వరకైతే చాలా బాగుంది. చూడండి నేను వెనక భాగాన్ని కూడా ఇప్పుడు నేనైతే పెట్టేసుకుంటున్నానండి. కరెక్ట్‌గా ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతే కట్ చేయాలండి. లేకుంటే బ్లౌజ్ ఖరాబ్ అయ్యే అవకాశాలైతే చాలా ఉంటాయి. నేను కటింగ్ వీడియో చూయించాను కదా! స్టిచ్చింగ్ వీడియో ఇంకొక దాంట్లో చూయిస్తాను. థ్యాంక్ యూ.